నిన్న మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 1,50,000 కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు కాంట్రాక్టులు చెల్లించారు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక ఏజెన్సీస్ ఇన్వాల్వ్ కావడం, అనేక రాష్ట్రాలు ఉండటంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరామన్నారు. కానీ 9 నెలలు గడుస్తున్న కేంద్రం దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని విమర్శించారు. అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి, నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు.